మరి కాసేపట్లో టీడీపీ మహానాడు రెండో రోజు ప్రారంభం కానుంది. నేడు టీడీపీ మహానాడులో కీలక విషయాలపై చర్చించనున్నట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, పాలనలో ఏపీ సాధించిన విజయాలు, భవిష్యత్ పరిణామాలపై టీడీపీ మహానాడులో చర్చించనున్నారు. మరోవైపు నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఏపీ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై ప్రతి ఏటా మే 28న వేడుకలు నిర్వహించాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇక మహానాడు వేదిక నుంచి వర్మ లైవ్ లో మరింత ఇన్ఫర్మేషన్ అందిస్తారు, మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ గీత. కడపలో మహానాడు రెండో రోజుకు చేరుకుంది. తొలి రోజు అనేక తీర్మానాలు కూడా చేయడం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అటు తమిళనాడు, ఇటు కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. దాదాపు 500 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు ఏర్పాట్లు చేయడంతో ఎంతమంది వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక రెండో రోజు ఈ రోజు ఎన్టీఆర్ జయంతి కూడా కావడంతో నేతల్లో, కార్యకర్తల్లో, శ్రేణుల్లో మరింత ఉత్సాహం, జోష్ నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు అధికారికంగా ఎన్టీఆర్ జయంతిని కూడా ప్రకటించడంతో వీళ్ళంతా కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను మహానాడు ప్రాంగణంలో ఉన్నాను. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది టీడీపీ నాయకులు గాని, కార్యకర్తలు కూడా ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు వచ్చారు. ఈ రోజు ఎన్టీఆర్ జయంతి కూడా ఉండడంతో వాళ్ళు ఒకసారి అంటాం, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఓకేనండి. ఎలా ఉంది కడపలో తొలిసారిగా జరుగుతున్నా? మంచి ఫీల్ ఉన్నాం. ఎందుకంటే నాకు ఈ ఏరియా కూడా కొత్త రావడం ఫస్ట్ టైం. దాంతో కూడా దేవాలయం కూడా దర్శనం చేసుకుని వచ్చాను. చాలా బాగుంది దేవాలయం. ఓకే. గతంలో చూసారు కదా మహానాడు ఏర్పాట్లు, ఇప్పుడు ఈసారి కడపలో ఎలా ఉంది? బాగున్నాయి. నిన్న పోయి మహానాడు ప్రాంగణంలోకి కానీ ఏర్పాట్లు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా, వాతావరణం కూడా అనుకూలించింది, బ్రహ్మాండంగా ఉంది. డిస్టర్బ్ లేకుండా ఉంది. మొత్తం కూడా ఫుడ్ కూడా చాలా బాగా చేశారు. అందరికి అందింది. చాలా టేస్ట్ కూడా ఉంది. మొత్తం ప్రాంగణంలో కూడా మొత్తం స్వీట్ పంచడం కానీ, వాటర్ బాటిల్ అయినా, మజ్జిగ ప్యాకెట్లు అయినా చాలా బాగా చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే తొలి రోజు తీర్మానాలు చేశారు. ముఖ్యంగా కొత్త ఈ రోజు 6 సూత్రాల పథకం నారా లోకేష్ ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా కార్యకర్తే అధినేత అన్నట్లుగా కొత్తగా కాన్సెప్ట్, అంటే కార్యకర్తలకే ప్రాధాన్యత ఇచ్చేలాగా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఎట్లా ఉన్నాయి ఈసారి జరుగుతున్న తీర్మానాలు? కానీ తీర్మానాలు చాలా బాగున్నాయి. దానికి అన్నిటి కూడా మేము మంచి ప్రాధాన్యత ఇస్తాం. మొత్తం కూడా లోకేష్ గారికి ఆ స్టేటస్ రావడం కూడా మాకు చాలా ఇష్టం. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా ఉంది ఇక్కడ కడపలో తొలిసారిగా రాయలసీమలో తిరుపతి తర్వాత జరుగుతున్న ఎలా ఉంది? ఏర్పాట్లు చాలా ఘనంగా బాగా చేశారు. ఈ రాష్ట్రం పోయిన 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ లో చాలా విధాలుగా నష్టపోయింది. 30 ఏళ్ళు రాష్ట్రం వెనక్కపోయింది. ఈ ఎంతో అఖండ మెజార్టీ తోటి ప్రజించిన ఈ తీర్పుని సాధారణంగా ఆహ్వానిస్తూ ఘనంగా జరుపుకున్న మహానాడు ఇది. ఏర్పాట్లన్నీ బాగా చేశారు, బాగా ఉన్నాయి. భోజనాలు గాని ఏదైనా గాని అది ఇక్కడ చెప్తున్న నాయకులు గాని, కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి. వీళ్ళంతా కూడా గురజాల నుంచి వచ్చిన టీడీపీ రావడం కూడా జరిగింది. అలాగే ఈ రోజు ప్రత్యేకించి ఎన్టీఆర్ జయంతి కూడా ఉన్న నేపథ్యంలో మొదటగా ఎన్టీఆర్ కు నివాళులు అర్పించిన తర్వాత కార్యక్రమాలు అయితే మొదలవుతాయి. దీనికి సంబంధించి కూడా ఈ రోజు నిన్న చేసినట్టుగానే ఈ రోజు అనేక తీర్మానాలు చేయనున్నారు. దాంట్లో స్త్రీ శక్తి, మహిళా సాధికారత, యువగలం లాంటి అంశాలపైన కూడా తీర్మానాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కార్యకర్తల సంక్షేమమే ప్రధాన అంశంగా కూడా ఈ మహానాడు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న చూస్తే ముఖ్యమంత్రి గాని ప్రసంగంలో, అలాగే నారా లోకేష్ ప్రసంగంలో కూడా ఇదే ప్రస్ఫుటంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. నారా లోకేష్ అయితే ఏదైతే ప్రసంగం మొదలవగానే ప్రతి కార్యకర్తకు పాదాభివందనం అంటూ కూడా ఆయన తన ప్రసంగాన్ని మొదలు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే టీడీపీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ లాంటి కార్యక్రమాలు అయితే అందజేస్తున్న, వాళ్ళకి ఆపదలో ఉన్నప్పుడు ఆర్థికంగా కూడా ఆదుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముందు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేలాగా ఈ మహానాడు చేపట్టాలని మహానాడు వేదికగా కూడా తీర్మానాలు కూడా చేయనున్నారు. ఇక కడపలో చూస్తే తిరుపతిలో గతంలో 3 సార్లు మహానాడు జరిగింది. అయితే తొలిసారి
అయితే వర్మ మరి ఇప్పుడు టీడీపీ మహానాడు 2వ రోజు ప్రారంభం కానుంది మరి కాసేపట్లో. అయితే నేను టీడీపీ మహానాడులో ఎలాంటి కీలక అంశాలు ఎలాంటి కీలక విషయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది?